హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి 13,735 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం 3 వచ్చుంటేనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి తర్వాత మీరు జాబ్లో జాయిన్ అవ్వాలంటే తప్పనిసరిగా మీకు తెలుగు వచ్చుంటేనే జాయిన్ అవుతారు. ఎందుకంటే దీనికి సపరేట్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ ఎప్పుడైనా సరే తెలుగు సబ్జెక్ట్ అనేది చదివి ఉంటే మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఆ ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. లేదనుకోండి తప్పనిసరిగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు స్టేట్ టాపర్ వచ్చినా కూడా తప్పనిసరిగా తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇక పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. సపరేట్గా 2 స్టేట్స్కి వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇంతకుముందు అంతా ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ రావడం జరిగేది. ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అసలు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, తప్పనిసరిగా మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి. అప్పుడు మీరు అప్లై చేసుకోవాలా వద్దా అనేది మీకే అర్థమవడం జరుగుతుందన్నమాట. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలి. ఏంటి అంటే గత 3 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారనమాట. అంటే ట్రైనింగ్ అనేది 1 year పాటు ఇచ్చి తర్వాత ఆ జాబ్ అప్రెంటిస్షిప్ అనేది టర్మినేట్ చేస్తారు. సో ఎవరైతే అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో మొత్తం అందులో కొన్ని టెస్టులు కండక్ట్ చేసి ఉంటారో అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎవరైతే క్వాలిఫై అయిపోయి ఉంటారో వాళ్ళకి చూడండి 2.5% అంటే 200కు గాను 5 మార్కులు ఎక్స్ట్రాగా కలపడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది చూడండి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 5 మార్కులు మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి కలపడం జరుగుతుంది. ఎవరైనా అప్రెంటిస్షిప్ చేసింటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు సపరేట్గా ఇవ్వవలసి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు ఉర్దూ ఈ 4 లాంగ్వేజ్ల్లో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది వీళ్ళ తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందండి. దీనికి ఎన్ని రోజుల పాటు ఉంటుందంటే 1 year పాటు వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే వరకు కూడా ఎవరైనా మధ్యలో డ్రాప్ అయిపోయారనుకోండి జాబ్కి కన్నా, లేదా వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయినా, లేదా వాళ్ళకి ఏదైనా హఠాత్ పరిణామం జరిగి జాబ్ మానేసినా, ఇలా డ్రాప్ ఆ వేకెంట్ ఏర్పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 13,000కు పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అన్ని పోస్టులకి కూడా ఫిల్ చేసేశారు. అయితే మధ్యలో కొంతమంది క్యాండిడేట్స్ మంచి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయారు, అప్పుడు ఆ వేకెంట్ పోస్ట్ అనేది ఏర్పడుతుంది కదా. సో దాని తర్వాత వెనక ఉన్నటువంటి మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా మంచి పద్ధతి. నెక్స్ట్ 1 year నోటిఫికేషన్ వెయిట్ చేసే అందరికీ ఉండకుండా నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం అనేది, ఇది వెయిటింగ్ లిస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 50% ఆఫ్ వేకెన్సీస్కి, అంటే 13,000 వేకెన్సీస్ ఉన్నాయి కదా,
ఇందులో మనకి 7,500కు పైగా వేకెన్సీస్‌కి వెయిటింగ్ లిస్ట్ అనేది మళ్ళీ పెట్టడం జరుగుతుందన్నమాట. కొంతమంది జాయిన్ కాకపోవడం, కొంతమంది రిజైన్ చేయడము. సో, ఇలా ఏవైతే కారణాలు ఉంటాయో అవి 1 ఇయర్ వరకు ఏవైతే జరుగుతాయో అప్పటి వరకు కూడా ఈ పోస్టులను ఫిల్ చేస్తూ ఉంటారు. ఏది వెయిటింగ్ లిస్ట్ ద్వారా. ఇది కూడా ఒక మంచి బెనిఫిట్. ఓకే. సో, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ శాలరీ విషయానికొస్తే మనకి చూడండి, బేసిక్ పే అనేది రూ. 26,730 ఉంటుంది. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలిపితే స్టార్టింగ్‌లో ఎంత శాలరీ వస్తుందంటే 46,000 వరకు స్టార్టింగ్‌లో రావడం జరుగుతుంది. మనకిక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీంతో పాటుగా కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే అలవెన్సెస్‌తో పాటుగా మనకి కొన్ని బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రొవిడెంట్ ఫండ్ పీఎఫ్ అనేది ఉంటుంది. అలాగే పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్నీ మనకి రావడం జరుగుతుంది. ఇక ప్రొబేషన్ పీరియడ్, మనం జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జూనియర్ అసోసియేట్‌గా మనకి 6 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్ ఎంప్లాయీ అనేది అవుతాం. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో కూడా మనకి ఫుల్ సాలరీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. నేను మీకు థంబ్‌నెయిల్‌లోనే చెప్పాను. ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అని. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్‌కి 1 వీక్ పాటు మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మన నియరెస్ట్ ప్రాంతంలోనే ఉంటుంది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్ సిటీ ఏదైతే ఉంటుందో మనకి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్‌లో క్వెషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ మార్క్స్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అనేది మనకి ఆ 1 వీక్ పాటు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీరు ఎవరైనా ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని సెలెక్ట్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్‌లో ఒకసారి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీ 13, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 5, జనరల్ 21. ఈ విధంగా టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని మనకి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మనం క్లియర్‌గా చూడవచ్చు. సో, నెక్స్ట్ బ్యాక్‌లాగ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వాటిని మనం బ్యాక్‌లాగ్ వేకెన్సీ అంటాం. సో, నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే. మొత్తం 342 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కేటగిరీ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఇక్కడ చూడవచ్చు. బ్యాక్‌లాగ్‌లో అయితే ఇక్కడ ఏం వేకెన్సీస్ తెలంగాణకి లేవు. బట్ రెగ్యులర్ వేకెన్సీస్ అయితే మనకి 342 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 31/12/2024 నాటికి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఫైనల్ ఇయర్, దోస్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్‌లో ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటే మనకి ప్రొవిజనల్‌గా సెలెక్ట్ చేస్తారు. ఇఫ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 31/12/2024 నాటికి మీరు గాని డిగ్రీ అయిపోతుంది అని మనం ప్రూఫ్ గన చూపిస్తే ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చనమాట అని మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడమే జరిగింది. సో, నెక్స్ట్ ఏజ్ విషయానికొస్తే 1/4/2024 నాటికి 20-28 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి వాళ్ళ క్యాస్ట్ అంటే వాళ్ళ క్యాస్ట్‌ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది మారడం జరుగుతుంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికంటే ముందే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, మనకి ప్రిలిమినరీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌కి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనం ఎగ్జామినేషన్‌కి అటెండ్ అవుతాము. ఇందులో 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ఉంటుంది. 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ సెక్షన్‌కి సెపరేట్ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వెషన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో, ఈ విధంగా ఈచ్ సెక్షన్‌కి మనకి 20 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 1 అవర్‌లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1/4 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్‌నెస్ 35 మినిట్స్ అనేది ఉంటుంది. 50 క్వెషన్స్ 50 మార్క్స్‌కి.
జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం 200 మార్క్స్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 190. టైమింగ్ వచ్చేసి 2 hours 40 minutes మనకి టైం అనేది ఉంటుంది. ఇందులో కూడా 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇందులో మనకి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో 2.5% మార్క్స్ అనేది అంటే 5 మార్కులు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళకి మార్కులు కలపడం అనేది జరుగుతుంది. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్‌లో గానీ లేదా 10th క్లాస్‌లో గానీ ఎప్పుడైనా సరే మీ స్కూలింగ్‌లో గానీ ఎప్పుడైనా సరే తెలుగు లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌గా గానీ మీరు చదివి ఉంటే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరన్నమాట. ఆ ప్రూఫ్ అనేది చూపిస్తే సరిపోతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ₹750 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కాదు ఏ నోటిఫికేషన్ సంబంధించి అయినా హాల్ టికెట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, సిలబస్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.